వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్న గత 2 సంవత్సరాలుగా జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము. దీనికి సంబంధించి మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్న గత 2 సంవత్సరాలుగా జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని, దీనికి సంబంధించి మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సిహెచ్ఓలు నంద్యాల జిల్లాలోని నిరవధిక సమ్మె చేయడం జరిగింది. 6 సంవత్సరాలు దాటిన సిహెచ్ఓలను క్రమబద్ధీకరించాలి. ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23% హైక్ ఇవ్వాలి. ప్రతి నెల సాలరీతో పాటు ఇన్సెంటివ్లు ఇవ్వాలి. ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ఆర్థికమైన మరియు ఆర్థికేతర సమస్యలను తీర్చే విధంగా హామీ ఇవ్వాలి. ఈ డిమాండ్లను తీర్చే వరకు మేము శాంతియుతమైన నిరసనలు ప్రతిరోజు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. మీడియా మిత్రులకి నమస్తే అండి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది సిహెచ్ఓస్ దాదాపు 10,032 మంది సిహెచ్ఓస్ రోడ్డు మీద పడి ఉన్నారండి. ఎందుకు అని అంటే అంత వేదన, అంత కడుపు కోతతో రగిలిపోతున్నాం. సిన్స్ 16th డే ఆన్వర్డ్స్ నుండి అలాగ దశల వారీగా మేము మా నిరసన కార్యక్రమాలని చేపడుతూ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఎటువంటి స్పందన కూడా లేకపోవడం చాలా బాధాకరం అండి. ఈ రోజున 28 నుండి నిరవధిక సమ్మె అనేది ప్రతి ఒక్క జిల్లాల్లో త్రూఅవుట్ స్టేట్ అంతా కూడా రోడ్డు మీద కూర్చొని ఉన్నాం. మాకు పర్టికులర్గా మా డిమాండ్స్ ఏంటి అంటే గైడ్లైన్స్ ప్రకారం, ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఒక్క సిహెచ్ఓ 6 సంవత్సరాలు నిండిన వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలని చెప్పి క్లియర్గా ఉన్న ఇన్స్ట్రక్షన్స్. కానీ ఎంత అడిగినా కూడా మన ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకుంటుంది. అదే చాలా మేము చింతిస్తున్నాము. సో దీని మూలంగా మేము అడుగుతున్నామంటే మన స్టేట్ మొత్తంకి కూడా ఫస్ట్ బ్యాచ్ అనేవాళ్ళు 350 మంది ఉన్నారు. సో తక్షణమే ఇప్పుడే ఆ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇంకోటి ఏంటంటే 2023లో గత ప్రభుత్వంలో 180+ ఉన్న ఎన్హెచ్ఎం క్యాడర్స్లో మా ఒక్క క్యాడర్ని రిమూవ్ చేసి 23% హైక్ అనేది ప్రతి ఒక్క క్యాడర్కి ఇచ్చారు. కానీ మమ్మల్ని ఎందుకు తీసేశారు అనేది అదొక పెద్ద క్వశ్చన్. సో ఈరోజు మేము దాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిహెచ్ఓస్కి వెంటనే 23% హైక్ అనేది వర్తింపచేయాలి. అలాగే గత ప్రభుత్వంలో, అలాగే ముందు ప్రభుత్వంలో కూడా ఈపీఎఫ్ అనేది కట్ చేసేవాళ్ళండి. ఒక సాధారణమైన ఎంప్లాయీకి ఈపీఎఫ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మాకు అది కూడా గత సంవత్సరంన్నర నుండి కట్ చేయట్లేదండి. అది ఎందుకో తెలియట్లేదు. సో వెంటనే మాకు ఈపీఎఫ్ మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే అద్దె బకాయిలు, అలాగే మాకు ఇన్సెంటివ్స్ చాలా పెండింగ్స్ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా తక్షణమే ఒక దాదాపు 9 నెలల ఇన్సెంటివ్స్ పెండింగ్స్ ఉన్నాయి. సో వాటిని కూడా వెంటనే మాకు మా అకౌంట్లో, ఖాతాల్లో వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ కూడా లేదండి. అంటే బాధాకరం ఏంటంటే మేము సర్వీసెస్ రూట్ లెవెల్లో, రిమోట్ ఏరియాస్లో ప్రతి దగ్గర కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా వెళ్ళే అవకాశం లేకపోయినా అటు అరకు, పాడేరు, ఇంకా చూసుకుంటే చాలా దగ్గరలో చాలా డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. కానీ మేము అవన్నీ పక్కన పెట్టి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క సర్వీసెస్ అందజేస్తున్నాం. కానీ అటువంటి సందర్భంలో మా ప్రాణాలు కూడా మా సిహెచ్ఓస్ చెప్పడానికి చాలా బాధ అనిపిస్తుందండి. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అందులో లేడీస్ చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళ ఖర్చులకి, అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉండడానికి ₹1 కూడా ఇవ్వట్లేదు. ఆ మట్టి ఖర్చులకి మేము తలో 150 కలెక్ట్ చేసుకొని మేము ఇస్తున్నాం. కానీ గవర్నమెంట్ దానికి కూడా ఎటువంటి స్పందన లేదు. అలాగే రిమోట్ ఏరియాస్లో, రూరల్లో చేస్తున్న వాళ్ళకి స్పెషల్ రాయితీలను చాలా అన్ని క్యాడర్స్కి ఇస్తున్నారు. అలాగే వాళ్ళందరికీ లాగే మా వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అడుగుతున్నామండి. ముఖ్యంగా సార్, గౌరవనీయులైన ముఖ్యమంత్రి సార్ చంద్రబాబు నాయుడు సార్కి, అలాగే డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే మన హెల్త్ మినిస్టర్ అయిన సత్యకుమార్ సార్కి, అలాగే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుండి మంత్రివర్యులు అచ్చెన్నాయుడు సార్కి, అలాగే మన సెంట్రల్ మినిస్టర్ అయిన రామ్మోహన్ నాయుడు సార్ గారికి, లోకల్లో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేస్ అందరికీ కూడా పాదాభివందనాలు సార్. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మేము ప్రతి ఒక్క సిహెచ్ఓ 10,032 మంది త్రూఅవుట్ స్టేట్ మొత్తం మా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ కాళ్ళు పట్టుకుంటాం సార్. ప్లీజ్ మా వేదాన్ని, మా కడుపు కోతని అర్థం చేసుకొని మాకు జరుగుతున్న అన్యాయానికి న్యాయం చేయండి సార్.
గత ప్రభుత్వంలో చాలా అన్యాయం అయింది మాకు. కానీ కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకంతో మేమందరం సంతోషంగా మీ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలని చెప్పి మా వంతు ప్రయత్నం చేసి మేము తెచ్చుకున్నాము. కానీ మా ఆశలు ఈరోజు నిరాశ అవుతున్నాయి. గత 4 నెలల నుండి ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి. CFWకి, అలాగే డిస్ట్రిక్ట్స్కి, అలాగే ప్రతి ఒక్క పొలిటీషియన్స్ దగ్గరికి కూడా ఇప్పటికి డైరెక్ట్గా సీఎం సార్ మీకు తెలియదు కదా, 3 times నేను 2 సార్లు వచ్చి నేను డైరెక్ట్గా ఇచ్చాను రిప్రజెంటేషన్. అలాగే మన సత్యకుమార్ సార్ మీకు 30+ times ఇచ్చాము రిప్రజెంటేషన్స్. అలాగే లోకల్ నుండి కూడా చాలా రిప్రజెంటేషన్స్ ఫార్వర్డ్ చేయించాము గత 5-6 నెలల నుండి మన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి. కానీ బాధాకరం ఏంటంటే ఏ ఒక్క రిప్రజెంటేషన్కి మాకు ఎటువంటి ఎవరి నుండి కూడా స్పందన లేకపోవడం. సార్ లోకేష్ సార్ గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే కాదు, పవన్ కళ్యాణ్ సార్ మీరందరూ ఆడబిడ్డ ఎక్కడ ఇబ్బంది పడినా మేము అడ్డుకుంటాం, మేము మా ప్రాణాలను అడ్డు పెడతాం అంటున్నారు. మేము అవన్నీ అడగట్లేదు. మా ఫ్యామిలీస్, మా పిల్లల భవిష్యత్తు ఈ రోజున మా వ్యవస్థ అనేది రోడ్డు మీదకి వచ్చింది సార్. ఇంతమంది ఆడబిడ్డలు, ఇంతమంది ఏఎన్సీలు పిల్లలు, చిన్నోళ్ళు ఉన్నోళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ ఎండలో ఉంటున్నాం సార్. కొంచెం దయదలిచి మా వైపు ఒకసారి చూడండి సార్. మిమ్మల్ని నేను గొంతమ్మ కోరికలు అడగట్లేదు, అట్లీస్ట్ ఒక్కసారి చెక్ చేయండి గైడ్ లైన్స్. మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఒక్కసారి పరిశీలించి మాకు న్యాయం చేస్తారని ఇప్పటికీ కూడా నమ్ముతూ ఈ బాటను మేము చేపట్టాము. ఈ నిరవధిక సమ్మెను మీరు తొందరగా రెస్పాండ్ అయ్యి మాకు న్యాయం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. ఇది మీ వరకు రావాలని మా ప్రయత్నం. అలాగే ఈ నిరవధిక సమ్మెలో ప్రతి డిస్ట్రిక్ట్ కూడా పాల్గొంటుంది. మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుండి నా పేరు ఎం ఉషారాణి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ పి ఇందుమతి గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ డి శ్రావణి, CH జ్యోతి, డిస్ట్రిక్ట్ అడ్వైజర్ CH రాజీవ్ గారు, అలాగే ఈసీ మెంబర్ షణ్ముఖ్ గారు, మేమందరం ఇంకా డిస్ట్రిక్ట్ CHOs 594 మెంబర్స్ కూడా ఇక్కడ తరలి వచ్చి